అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే ఆర్కే రోజా ఇదే రిపీట్ చేస్తూ చాలాసార్లు మాట్లాడింది. నోటిదులతోనే అధికారం కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, జన సైనికుల గురించి ఏ విధంగా మాట్లాడుతుందో ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. దానికంటే ముందు వాన్రా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రీసెంట్గా ఆర్కే రోజా ఒక ఇంటర్వ్యూలో జన సైనికుల్ని జెండా కూలీలు గిట్లని చెప్పి అంటా ఉంది. అసలైన జెండా కూలీలు ఎవరు, ఏంది కదా గిట్లని చెప్పి ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీ ఇచ్చేస్తాను. ఒకసారి ఆర్కే రోజా గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ వినండి, మాట్లాడండి. పోర్ట్ఫోలియో కూర్చున్న డిప్యూటీ సీఎం అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడని పవన్ కళ్యాణ్ అభిమానులు. ఏంటండి రోజా గారు నవ్వుతా ఉన్నారేంటి? మీకు బ్రెయిన్ కొంచెం రివర్స్ తిరిగింది అనుకుంటా. యాంకర్ గారు అడిగేదానికి ఆన్సర్ చేయకుండా నవ్వుతా ఉన్నారు. ఓహో, మీకు పవన్ కళ్యాణ్ అంటే వణుకొస్తుంది కదా, సో అది కవర్ చేయడానికి నవ్వుతా ఉన్నారు. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా గదే అర్థమవుతుంది. ఓకే, ఏంటి నాయకులు చెప్తూ ఉన్నారు, అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. ఇక్కడ సిగ్గులేని వాళ్ళు మీరండి. జెండా కూలీల గురించి మాట్లాడుకుందామా? ఇప్పుడు మీకంటే జెండా కూలీలు ఎవరు లేరు. ఫస్ట్లో మీరు టీడీపీలో ఉంటుండే. చంద్రబాబు గారు మిమ్మల్ని పార్టీలో ఉంచకుండా మీరు యాడికి పోయినా దోపిడీ దందా మొత్తం చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారు మిమ్మల్ని పార్టీలో నుంచి పీకేశారు. ఆ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వగానే పాపం పెద్ద అట్లనే పోయిండు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చింది. మీ అడుగులు పడేసరికి పాపం 151 నుంచి 11కు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీకంటే జెండా కూలీలు ఎవరైనా ఉన్నారా? మీరు ఎన్ని జెండాలు మోసిరు? మీరు ఏ పనులు చేసి మీకు పదవులు ఇచ్చారు చెప్పండి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే మీరు మళ్ళీ మాట్లాడతారు. మీరు జెండా కూలీలు గిట్లని చెప్పంటారు. ఆ జన సైనికులు ఏమని అంటే నా కొడుకుని తిడతా ఉన్నారు, నా కూతురుని తిడతా ఉన్నారు, నన్ను తిడతా ఉన్నారు గిట్లని చెప్పి దొంగేడుపుడు ఎరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్కే రోజా గారు అనవసరంగా మాట్లాడడం ఎందుకు? మళ్ళీ అందరితోనే తిట్టించుకోవడం ఎందుకు? వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్కే రోజా మాత్రం అస్సలు భజన చేయదు. అసెంబ్లీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు పట్టించుకోదు. అన్నా జగనన్న మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు, గన్ కంటే జగన్ ముందు వస్తాడు గిట్లని చెప్పి అనవసరమైన సోది మాట్లాడతారు వీరు అసెంబ్లీలో. ఏ రోజైనా సమస్యల గురించి మాట్లాడేదా? ఏమో మళ్ళీ మాట్లాడుతూ ఉంది జెండా కూలీలు గిట్టు అని చెప్పి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం లేదా? ఫస్ట్లో టీడీపీ పార్టీలో లేవా? ఆ టీడీపీ పార్టీ వాళ్ళు నేను పీకేయలేదా? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్నే లేపేసినావు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినావు. సరాసరి జగన్మోహన్ రెడ్డిని మొత్తానికి దిగి లేపేసినావు. ఇక్కడ చెప్పండి, ఎవరు దరిద్రమంతులు, ఎవరు జెండా కూలీలు? మీరే మాట్లాడాలి. ఇప్పుడు మీరే కామెంట్ చేయాలి. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నా, అడగండి. మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి అంటా ఉంది ఆర్కే రోజా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం గిట్టని చెప్పి. అమ్మ రోజా గారు, ఒకసారి మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళండి. గ్రామీణ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకి దుప్పట్లు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? అసలు 14 ఇళ్ళు ఉన్న ఊర్లో కరెంట్ ఎందుకు వేపిస్తూ ఉన్నాడు గిట్లని చెప్పి అక్కడికి వెళ్ళి అడగండి. ఓహో, మనం ఆడికి ఎందుకు వెళ్తాము? పొద్దుగా లేస్తే పవన్ కళ్యాణ్ని తిట్టేసినామా, పైసలు తీసుకున్నామా? ఆ తర్వాత నారా లోకేష్ని తిట్టేసినామా, పైసలు తీసుకున్నామా? ఆ తర్వాత చంద్రబాబు గారిని తిట్టినామా, పైసలు తీసుకున్నామా? అంతే. ఏ రోజైనా నగరిలోనికి ఎన్ని ఓట్లు వేసినావు చెప్పు? 40,000 ఓట్లు మెజారిటీతో గెలిచింది నీ మీద. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. ఇంకేంటి ఇంకా చెప్తుంది సోదంతా. ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు తట్టుకోవడానికి తప్ప పొలిటికల్ పార్టీకి దేనికి పనికిరాలేదు. ఇక్కడ నేనేమంటా ఉన్నాను, టీడీపీ పార్టీలోకి వెళ్ళి ఆర్కే రోజాని ఫస్ట్లో ఎందుకు వెళ్ళగొట్టేసారు? ఈ ఆర్కే రోజా యాడికి వెళ్ళినా కూడా డబ్బులు దండిగా లాక్కుంటా ఉందంట. యాడికి పోయినా కబ్జాలు చేస్తూ ఉందంట. ఇంకా గిట్లయితే టీడీపీ పార్టీని మొత్తానికి నాకేస్తావు నువ్వు గిట్లని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈమెన పార్టీలోకి వెళ్ళి పీకేశారు. ఇప్పుడు ఈమె ప్యాకేజీల గురించి మాట్లాడుతూ ఉంది. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, వాటి మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఆ తర్వాత మీరు ప్యాకేజీల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి రోజా గారు. ఫస్ట్ అయితే మీ మీద ఉన్న ఆరోపణలు క్లారిటీ ఇవ్వండి. అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. 40,000 ఓట్ల కంటే మెజారిటీతో గెలిచిండు టీడీపీ లీడరు ఈమె మీద. ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు? సరే, లాస్ట్ టైం ఎన్ని ఓట్లతో గెలిచారు మీరు? మహా అయితే 2,100 ఓట్లతోనే గెలిచారు అంతే. ఇప్పుడు మీ మీద 40,000 ఓట్లు మెజారిటీ. అరే, ఏ ముఖం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు చెప్పును? 40,000 ఓట్లు అంటే ఇంకా మామూలు కాదు. నువ్వు ఏ తరంలో నిలబడ్డా కూడా గెలవు అంటే గెలవు. సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత, 21 ఎలా గెలుస్తాడు? దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అతను. అసలు అతను పొలిటికల్ గా గెలిచే పరిస్థితే లేదు. అప్పట్లో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో గెలిస్తే
వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడే ఓడిపోతుండే. అప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు గెలుచుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అంటే ఈ వైసీపీ పార్టీకి ఇప్పుడు 11 కాస్త 1కి వస్తుండేనేమో. సో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడము, జన సైనికుల గురించి మాట్లాడడము. జన సైనికుల గురించి మాట్లాడే అర్హత మనకు లేదండి. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ జన సైనికులు డబ్బులు ఆశించలేదు, పెట్రోల్కి డబ్బులు అడగలేదు, బిర్యానీ కానీ బీరు కానీ వాటన్నిటి కోసం వాళ్ళు ఎప్పుడూ తిరగలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేస్తూ ఉండే ఆ జన సైనికులు. సో వాళ్ళందరి గురించి మాట్లాడడము కరెక్ట్ కాదు. అయితే ఈ ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ గారికి చాలాసార్లు సవాల్ చేసింది. నేను ఒకవైపు ఉంటాను, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, ఎవరి సైడ్ ఎక్కువ జనాలు వస్తారో చూద్దాం ఇట్లని చెప్పి. మీరు కనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్లేస్లో వెళ్తే తొక్కేస్తారంట. అవునా, జన సైనికులు డబ్బులు తీసుకొని వచ్చేటోళ్ళు అనుకుంటుర్రా? పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటే చేస్తారు. సో మీకులాగా డబ్బుల కోసమో బిర్యానీల కోసమో వాళ్ళు తిరగరు. సో మీరు ఎన్ని మాట్లాడినా సరే ఈ ఆర్కే రోజా గారిని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, సచిన పామును కొట్టడం ఈ ఆర్కే రోజా గురించి మాట్లాడడం ఒకటే అనిపిస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుతుంది, ఆ జన సైనికుల్ని రెచ్చగొడుతుంది. ఆ జన సైనికులు ఏమో ఏదో ఒకటి చెప్పేస్తారు, సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నన్ను తిడతా ఉన్నారు, నా కూతుర్ని తిడతా ఉన్నారు, నా కొడుకుని తిడతా ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు గిడ్డని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఫస్ట్ జెండా కూలీలు మాట్లాడడము నీ ఫస్ట్ తప్పు, ఎందుకంటే నీకంటే పెద్ద జెండా కూలీలు ఎవరు లేరు. ఆ తర్వాత నువ్వు ప్యాకేజ్లు గిట్టని చెప్పి మాట్లాడుతున్నావు. నీకంటే ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. అంతేందుకు మనం టికెట్ల గురించి మాట్లాడుకోవచ్చు, నీ నగరి నియోజకవర్గంలో నువ్వు చేసిన దందాల గురించి మాట్లాడుకోవచ్చు. గిట్ట చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఏం చేశాడు గిట్టని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఏం చేశాడు గిట్టని చెప్పి తెలుసుకోవాలి గిట్టని చెప్పి అనుకుంటే నువ్వు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళు, విలేజ్లలోకి వెళ్ళు, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి అడగండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు. కౌలు రైతులకు వెళ్ళి అడగండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో. అరే ఆర్కే రోజా గారు ఏ రోజైనా మన సొంత డబ్బులు ప్రజల మీద ఏ రోజైనా ఖర్చు పెట్టినా మనం పెట్టలా, కానీ ఖర్చు పెట్టే వాళ్ళ గురించి అయితే రోజు వచ్చి మాట్లాడతాం మనం. సో ఏదేమైనా సరే ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత రెచ్చగొట్టినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెచ్చిపోరు. ఈ వైసీపీ కార్యకర్త లెక్క ఫోటోలు మార్ఫింగ్ చేయరు. ఈ ఆర్కే రోజా గారి మీద ఏది పడితే అది మాట్లాడరు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్తారో అదే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని చాలా వరకు కాపుతా ఉన్నారు. మీరు రెచ్చగొట్టి మీ మీదికి వచ్చేటట్టు చేసుకోకండి రోజా గారు. సో సైలెంట్గా ఉండండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆర్కే రోజా గారి గురించి కొన్ని కామెంట్లు అయితే గట్టిగా చేయండి.